హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నేతితో చేసిన ఓలిగలు. మేము చిన్నప్పుడు కడపలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇవే తినేవాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా 2 కప్స్ గోధుమ పిండి, 2 కప్స్ మైదా పిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని క్లీన్ చేసుకున్నాను. ఇందులో 2 కప్స్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పప్పు చాలా మెత్తగా అయిందండి. ఉడికిన పప్పుని స్మాష్ చేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకొని 1 కప్పు కొబ్బరి పొడి వేసుకుందాం. ఇందులోనే ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని కలపాలి. 2 కప్స్ బెల్లం తీసుకొని అది కూడా ఇందులోనే వేసి మిక్స్ చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నా. ఇప్పుడు పూర్ణం తయారైందండి. ముందు కలిపి పెట్టుకున్న పిండిని చపాతీ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. 1 చపాతీ బాల్ తీసుకొని కవర్ మీద పెట్టి సర్కిల్ షేప్ వచ్చేలా చేసి అందులో పూర్ణం పెట్టి చుట్టూ క్లోజ్ చేసి కొంచెం ఆయిల్ వేసి దాని మీద ఇంకో కవర్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడెక్కాక గీ వేసి చేసి పెట్టుకున్న ఓలిగల్ని కాల్చుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంటే బాగా కాలుతాయి. ఇప్పుడు గీ వేసుకోవాలండి. ఓలిగలు కొంచెం మందంగానే ఉంటాయి. 2 వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, నా స్టైల్ కడప ఓలిగలు రెడీ అయినట్లే. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి.